హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ప్రజాసేవ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమం అయితే జూలై 25వ తారీఖు రోజున స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 10 తారీఖు వరకు అవకాశం ఉంది అని చెప్పేసి నేను గతంలో వీడియోస్ రూపంలో మీకు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పంపిణీ కార్యక్రమం ఎక్కడెక్కడ స్టార్ట్ అయ్యింది, ఇంకా ఎక్కడెక్కడ స్టార్ట్ అవ్వాల్సి ఉంది, ఈ యొక్క రేషన్ కార్డు పంపిణీ ఎవరెవరికి చేస్తున్నారు, ఇక్కడ రేషన్ కార్డ్ అప్రూవ్ అయినటువంటి వారందరికీ రేషన్ కార్డ్స్ వస్తాయా, లేదు అంటే కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ అలాట్ అయినటువంటి వారికే రేషన్ కార్డ్ ఇస్తారా అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. పూర్తి వివరాలు అయితే మీకు తెలియడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఈ యొక్క రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిన్న జూలై 25వ తారీఖు కాబట్టి నిన్ననైతే పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు నేను కొన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి పంపిణీ వివరాలని తెలియజేస్తాను. ఈ యొక్క పంపిణీలో వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే మీకు రేషన్ కార్డు వచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ లో కూడా చూడొచ్చు, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ క్లిప్స్ ఇవి. మనకి భువనగిరి జిల్లాలో అనిల్ రెడ్డి గారు అయితే ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే, ఆయన అయితే వారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకి రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది. మీరు క్లియర్ గా చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా వారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లబ్ధిదారులకి రేషన్ కార్డ్స్ అయితే పంపిణీ చేశారు. దానితో పాటుగా ముతూల్ ఎమ్మెల్యే విజయ రామారావు పటేల్ గారు కూడా ఈ యొక్క లబ్ధిదారులకి రేషన్ కార్డ్స్ ని పంపిణీ చేయడం జరిగింది. నెక్స్ట్ బోధన్ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది. అయితే ఈ రేషన్ కార్డ్ ఏ విధంగా ఉంది అంటే ఒకసారి మీరు ఇక్కడ నేను స్క్రీన్ లో చూపిస్తున్నాను చూడండి. కొత్త రేషన్ కార్డ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. పీవీసీ కార్డ్ మీకు రీసెంట్ గా వచ్చేటటువంటి ఆధార్ పీవీసీ కార్డు తెలుసు కదా, ఆ సైజులో ఉన్నటువంటి ఈ రేషన్ కార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ ముఖ్యమంత్రి గారి ఫోటో, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి నెంబర్, రేషన్ కార్డు నెంబర్, వారి యొక్క పేరు ఉంది. బ్యాక్ సైడ్ ఆ ఫ్యామిలీలో ఎంతమంది అయితే కుటుంబంలో వ్యక్తులు ఉన్నారో వారి యొక్క పేర్లతోని ఈ రేషన్ కార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అసలైన ప్రశ్న ఏంటి అంటే, మా రేషన్ కార్డ్ అప్రూవ్ అయ్యింది కానీ మాకు కీ రిజిస్టర్ నెంబర్ అయితే రాలేదు, సో మాకు రేషన్ కార్డ్ వస్తుందా రాదా? ఇది చాలా మంది నాకు వాట్సాప్ లో కూడా మెసేజ్ రూపంలో అడగడం అయితే జరుగుతుంది. దానికోసమే నేను ఈ వీడియోని ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు క్లియర్ గా ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, రేషన్ కార్డ్ అప్రూవ్ అయినట్టయితే మీకు 100% రేషన్ కార్డు వచ్చినట్టే. సో మీకు కీ రిజిస్టర్ నెంబర్ తోని సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇందాక మీకు రేషన్ కార్డుని కూడా చూపెట్టడం జరిగింది. ఈ రేషన్ కార్డులో కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ అనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు, కాబట్టి మీకు ఆ నెంబర్ తోని సంబంధం లేదు. రేషన్ కార్డ్ అప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రేషన్ కార్డు పంపిణీలో భాగంగా మీకు రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారు. మీ మండల కేంద్రంలో మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారైతే ఈ రేషన్ కార్డ్స్ ని పంపిణీ చేయడం 100% జరుగుతుంది. సో దీన్ని గమనించి మీ మండలంలో ఎప్పుడైతే రేషన్ కార్డ్స్ ఇస్తారో అప్పుడు మీరు కూడా తీసుకోండి. ఇక ఈ కీ రిజిస్టర్ నెంబర్ అయితే ఆగస్ట్ లాస్ట్ వీక్ లో ప్రతి ఒక్కరికి కూడా మీకు కీ రిజిస్టర్ నెంబర్ అనేది వస్తుంది. ఆ తర్వాత మంత్ లో అంటే సెప్టెంబర్ మంత్ లో మనకి రేషన్ బియ్యం పోస్తారు కాబట్టి సెప్టెంబర్ మంత్ లో మీకు రేషన్ బియ్యాన్ని కూడా పొందేటటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన వీడియో టాపిక్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఇప్పుడు నేను చెప్పిన కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంకా మీ మండల కేంద్రంలో ఏమైనా ఇలాంటి రేషన్ కార్డ్స్ లబ్ధిదారులకి సంబంధించిన మీటింగ్స్ జరిగాయా, అక్కడేమైనా పంచిపెట్టారా అంటే అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క మండలిని కూడా మెన్షన్ చేయండి. మీ మండలంలో ఎప్పుడైతే రేషన్ కార్డ్స్ లబ్ధిదారుల వివరాలు ఉంటాయో అప్పుడు నేను వీడియో రూపంలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు టాపిక్. ఇలాంటి మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.